హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తలకోన వాటర్ ఫాల్స్ అండి. సండే కాబట్టి మేమైతే తలకోన ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది ట్రిప్ అయితే, చాలా బాగా ఎంజాయ్ చేసాము. తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మేము కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యామండి, ఎందుకంటే ఫుడ్ అవంతా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అవన్నీ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ 11 AM కలగా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో తిరుపతి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మాకు అక్కడికి వెళ్ళడానికైతే ఒక 1.5 hour అలా పట్టింది. సో అక్కడ కనిపించేదైతే తలకోన అనమాట. సో మనమైతే తలకోనకి రీచ్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సో అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అదైతే అనమాట వాళ్ళు సెక్యూరిటీ గేట్ అనమాట. అక్కడైతే మనము వెహికల్కి పాస్ తీసుకోవాలి. మేమైతే ఆటోలో వెళ్ళామండి. అక్కడైతే ఒక పాస్ తీసుకొని అక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలన్నమాట. టికెట్ తీసేసుకొని అయితే లోపలికైతే స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళేటప్పుడు రోడ్డు మొత్తం బాగానే ఉంది, అప్ అండ్ డౌన్స్ లాగా అయితే. సో మొత్తానికి మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. నేను కూడా చాలా ఇయర్స్ అయ్యిందనమాట తలకోనకు వచ్చి. సో వెళ్ళే దారిలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ కోతులు అయితే భయంకరంగా ఉన్నాయి. అవి మనం పక్కకి వెళ్తే చాలు మన మీద పడిపోయి మనం తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా తినేస్తాయి అనమాట. కార్లు కూడా అయితే లాక్ చేసుకోకపోతే జిప్పులు కూడా ఓపెన్ చేసి తినేసే అంత ఇదిగా అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. వాటితో కూడా చాలా డేంజరు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ కూడా దొంగలు చాలా ఎక్కువ ఉంటారండి. మన వస్తువులు మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఫైనల్లీ మనమైతే తలకోన దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఇదైతే తలకోన ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనము వాటర్ ఫాల్కి అయితే పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్కి అయితే 1 kilometer అయితే మనం ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలన్నమాట. సో మేమైతే కొద్దిగా గ్యాప్ తీసుకున్నాము. కిందే ఇలా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంది. కొంతమంది అయితే పైకి వెళ్ళలేని వాళ్ళు కింద ఇలాగే వాటర్లో కొంచెం స్నానం చేసుకొని అలాగే కొంచెం మునిగేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే 1 kilometer వరకు స్టెప్స్ అలాగే కొంచెం నడవాల్సి ఉంటుంది అనమాట. పైకి కొద్దిగా కాలు నొప్పులు అనిపించాయి, చాలా రోజులు అయింది కదా, ఎందుకంటే అది చాలా హైట్గా ఉంది. నడిచేటప్పుడు కూడా స్టెప్స్ కూడా చాలా హైట్గా అనిపించాయి. అసలు వాటర్ చూసారా ఎంత ప్యూర్గా ఉందో, నిజంగా చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ ట్రిప్ని. మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే మంచిగా ఎండ వచ్చేటప్పుడు అయితే మనం ఈ వాటర్ ఫాల్కి తీసుకెళ్ళామంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. సో నేను ఇందాక చెప్పినట్లుగానే పైకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో వెళ్ళేటప్పుడు అసలు కింద వ్యూ చూస్తే చాలా భయం వేస్తుంది. అసలు చూసారు కదా, పైన అంత హైట్ వరకు మనం వెళ్తూ ఉన్నామన్నమాట. అసలు మొత్తం కూడా ఏదో వాల్ కట్టినట్టు అలా ఉంది కొండంతా కూడా. ఇదంతా మొత్తం ఫారెస్టేనండి. మనం జాగ్రత్తగానే వెళ్ళాలి. అసలు చెప్పాలంటే కిందంతా లోయలు, ఒక్కరో మిస్ అయినా కూడా మనమైతే కింద పడిపోయామంటే ఇంక అంతే అనమాట. సో ఫైనల్లీ మనం వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాము. ఇంకొక 10 minutesలో అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోతాం అనమాట. సో దగ్గరికి అయితే వచ్చేసామండి. కానీ నడిచేటప్పుడు అయితే కొద్దిగా కాలు నొప్పులు అనిపించాయి. అక్కడక్కడ కొద్దిసేపు కూర్చుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళాను. సో ఫైనల్లీ వచ్చేసామండి. చూసారు కదా ఎంతమంది జనాభా ఉన్నారో. సండే కాబట్టి రష్ కూడా ఫుల్గా ఉందనమాట. సో మనమైతే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాము. వాటర్ అయితే చూసారు కదా ఈ రకంగా ఫ్లో అవుతూ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. దట్టు దానికి తోడు మబ్బేసుకొని ఉన్నా కూడా లైట్గా ఎండ వస్తూ ఉంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయన్నమాట. ఐస్ వాటర్ లాగా అనిపించింది. అసలు అక్కడికి వెళ్ళి మునగాలంటే కూడా భలే చలిగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. సో నేనైతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అంతా కూడా జారుతూ ఉందన్నమాట. సో అక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. నేనైతే వాటర్ దగ్గరికి వెళ్ళాను, మీ అందరికీ చూపిద్దామని. నిజంగా ఈ సౌండ్ అయితే చాలా బాగుంది, వాటర్ సౌండ్ అంత బాగుందన్నమాట. కొంతమంది ఇలా పైకి ఎక్కి అక్కడైతే మునుగుతున్నారు. నేనైతే ఈ వాటర్లోనే ఎంజాయ్ చేశాను. ఇంతకు నుంచి పైకి ఎక్కడం మన వల్ల అయితే కాదనమాట. సో ఫైనల్గా అయితే ఈ ట్రిప్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మేము ఒక 1 నుంచి 2 hours వరకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము పిల్లలంతా కూడా. ఇంకక్కడి నుంచి అయితే బయలుదేరేసి కొంచెం దూరం వచ్చిన తర్వాత అయితే ఫుడ్ అనేది తిన్నామన్నమాట. సో ఈరోజు నేనైతే మనం ట్రిప్కి వెళ్ళేటప్పుడు వైట్ రైసు అలాగే చికెన్ కర్రీ అండి. ఈరోజు సండే కాబట్టి బయట వచ్చేసాం మనం తలకొన నుంచి అయితే. సో చపాతీ అలాగే లెమన్ రైసు. సో బాక్స్ ఓపెన్ చేసేది నా వల్ల కాలేదు కాబట్టి మా అబ్బాయి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో లెమన్ రైస్ అనమాట. ఈరోజు ఐటమ్స్ అయితే వైట్ రైసు, చికెన్ కర్రీ, చపాతీ అండ్ లెమన్ రైసు ఇవన్నీ కూడా తీసుకెళ్ళామండి. ఇవన్నీ తీసుకెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి.